ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు 13 మంది పోలీసు అధికారుల బృందం దర్యాప్తునకు సిద్దమైంది. నిఘా విభాగం ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఈ టీంకు నేతృత్వం వహిస్తారు. ఇక పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో పోలింగ్ అనంతర హింసను కట్టడి చేయడంలో పోలీసు అధికారులపై వైఫల్యం పైన బ్రిజ్లాల్ బృందం దృష్టి సారించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలు, కొందరు పోలీసు అధికారులు పల్నాడు కలెక్టర్పై సీఈసీ వేటు వేసింది. వీరిలో కొందరిని బదిలీపై పంపితే మరికొందరిని ఏకంగా సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాలను ఢిల్లీకి పంపించుకుంది. సీరియస్ అయింది. ఇక పోలింగ్ విధుల్లో డ్యూటీలు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై వేటు పడాల్సిందేనని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సాయుధ బలగాలతో ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టిన సీఈసీ ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించి ఏ చిన్న పొరపాటు ఉన్నట్లు బయటపడినా బాధ్యులైన అధికారులపై వేటు వేస్తోంది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ చీఫ్, ఏకంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా వదలలేదు. దీంతో రానున్న కాలంలో ఇంకా ఎటువంటి చర్యలు ఉంటాయోనని అవినీతి పోలీసు అధికారుల వెన్నులో చలి మొదలైంది. పల్నాడు జిల్లా మాచర్లలో సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తూ హింసకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గురువారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సుమారు గంటపైనే ఉండి పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. ఇక అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో గన్మెన్లను కింద నుంచి ఇంట్లోని మేడపైన ఉన్న గదికి చేరుకున్నారు. ఇక ఇంతలో పల్నాడు కలెక్టర్, ఎస్పీలపై ఈసీ వేటు వేసిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇంటి వెనుక ఉన్న గోడ దూకి ప్రైవేటు వాహనాల్లో పారిపోయినట్లు తెలిసింది. అయితే వీరు ఈసీ కన్నుగప్పి పరారవడం వెనుక తాడేపల్లి పెద్దల స్కెచ్ ఉండి ఉంటుంది అని స్థానికంగా చర్చ అయితే జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు సృష్టించిన అల్లర్లు అన్ని ఇన్ని కాదు. పోలీసులు తమ చెప్పు చేతల్లో ఉన్నారు అన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ పై ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే పిన్నెల్లి అండ చూసుకుని వైసీపీ నేతలు, కొందరు రౌడీ షీటర్లు పోలింగ్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని విజృంభించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమించిన పరిశీలకులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలపై ఈసీకి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే, ఆయన సోదరుడిపై ఈసీ కఠిన చర్యలకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిని ముందుగానే గ్రహించిన పిన్నెల్లి బ్రదర్స్ పారిపోవడం గమనార్హం. ఏపీలో అనేక అవమానాలకు దారితీస్తున్న ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆఫీస్ ను కదిలించొద్దు అని, దానిని యథాతథంగా కొనసాగించాలి అని కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ తో సహా సంబంధిత అధికారులకు ఆదేశించింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించిన అధికారులను ఈసీ పిలిపించింది. అప్గ్రేడ్ ప్రక్రియ చేపడితే ఫైళ్ల భద్రతకు సంబంధించి వ్యక్తమవుతున్న సందేహాలపై వివరణ ఇవ్వాలి అని కోరింది. ఇక అధికారులు ఈ ప్రక్రియ గురించి వివరించారు. అయినప్పటికీ దీనిపై అనేక అనుమానాలు ఉన్న దృష్ట్యా ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే అప్గ్రేడ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. దాంతో ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికారులు కమిషన్ కు తెలియజేశారు. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో తీసుకువచ్చిన చీకటి జీవోలు, వివాదాస్పదమైన కీలక ఫైళ్లు, డేటా మొత్తం ఈ ఆఫీసులోనే నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే చిక్కుల్లో పడతాము అన్న భయంతోనే తమ చీకటి వ్యవహారాలు బయటపడకుండా కీలకమైన డేటాతో పాటు వివాదాస్పద, అనుమానాస్పద ఫైళ్లు, నోట్ ఫైళ్లను సైతం మాయం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు అప్గ్రేడేషన్ మార్పున ఈ ఆఫీస్ ను మూసివేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు అని ఆరోపణలు గుప్పమన్నాయి. దీనిపై ఆంధ్రజ్యోతి ఈ నెల 15న ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలి అని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ను నిలిపివేసి యథాతథంగానే కొనసాగించాలి అని ఆదేశించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు అంటూ వైఎస్ షర్మిల, ఇతరులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా
కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా వారి వాదన వినకుండానే ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంపై అసహనాన్ని వ్యక్తం చేసింది. వివేక హత్యపై వైసీపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా షర్మిలను ఇతరులను అడ్డుకోవడానికి కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపై స్టే విధించింది. ఇక వివేక హత్య గురించి మాట్లాడవద్దు అంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ షర్మిల సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపించింది. ఇక ఎన్నికల సమయంలో పిటిషనర్ రాజకీయ ప్రసంగాలను అడ్డుకునేలా ఈ ఉత్తర్వులను జారీ చేశారని షర్మిల తరపు న్యాయవాది వాదించారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ఇవి గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించింది. ఇక షర్మిల వాదన వినకుండా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం ఆమె భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తెలియజేసింది. ఇక కడప ప్రిన్సిపల్ కోర్టు ఏప్రిల్ 16న మే 8న ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. జగన్ ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపుతోంది. సంక్షేమ పథకాలకు జగన్ బటన్ నొక్కి 2-3 నెలలు అయినప్పటికీ పేదల ఖాతాలో డబ్బులు జమ చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్లు కుమ్మరిస్తోంది. ఈ నెల 15న కాంట్రాక్టర్లకు 1400 కోట్లు చెల్లించగా 16న మరో 700 కోట్లు చెల్లించారు. జగన్ ఎప్పుడో బటన్ నొక్కిన కళ్యాణమస్తు, షాదీ తోఫా, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్త పథకాలకు ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఈ పథకాలకు బటన్ నొక్కిన తర్వాత ఒక్క మార్చి నెలలోనే కాంట్రాక్టర్లకు 25,000 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారు. ఆసరా, విద్యా దీవెనతో సహా 6 పథకాలకు చెల్లించాల్సింది 14,165 కోట్లు మాత్రమే. అయినప్పటికీ పేదల కంటే కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేందుకు సర్కార్ తహతహలాడుతుంది. ఎన్నికలకు 2 రోజుల ముందు తెల్లారేసరికి 14,000 కోట్లు పేదల ఖాతాలో వేస్తామని హడావిడి చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత వేయాలని ఈసీ ఆదేశించింది. ఆ తేదీ దాటిపోయినా పేదల ఖాతాల్లో డబ్బులు వేసి వారిని ఆదుకోలేకపోయారు. ఇక వచ్చే మంగళవారం జగన్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నిర్వహించే వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి 2,000 కోట్లను తీసుకురానుంది. ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం అధికారికంగా 19,000 కోట్లు అప్పులు తెచ్చింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ 6 నెలలకు కేంద్రం 43,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 6 నెలలకు ఇచ్చిన అనుమతిని 3 నెలల్లోనే వాడేసేలా యథేచ్ఛగా అప్పులు చేస్తోంది. పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహారయాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7,500 నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. సీఎం భద్రత కోసం 4 అధికారులు ముందుగానే లండన్ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి 1.5 కోటి మాత్రమే. తరచూ పేదవాడిని అని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్ భద్రతా అధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటిను ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేట్ ఖర్చు. ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. జగన్ కుటుంబంతో కలిసి తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి రాత్రి ఆనందబాబు మండిపడ్డారు. శుక్రవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023 మార్చిలో ఎన్జీటీ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని ఆదేశాలిచ్చింది. అయినా అక్రమ తవ్వకాలను అడ్డుకోలేదు. అక్రమ తవ్వకాలు జరగలేదు అంటూ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు ఒకే రకమైన నివేదిక ఇచ్చి కోర్టును మభ్యపెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను తవ్వేశారు. జగన్ కనుసన్నల్లో 40,000 కోట్ల ఇసుకను దోచేశారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం మారబోతోంది అని అక్రమ తవ్వకాలకు సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దోపిడీపై పూర్తి ఆధారాలు ఉన్నాయి. జగన్తో పాటు అధికారులు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా సుప్రీం ఆదేశాలను గౌరవించి వెంటనే కమిటీలు ఏర్పాటు చేసి ఎవరు దోపిడీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆనందబాబు హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్టు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇక ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశమే ప్రధాన ఎజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రి మండలి సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ మిగిలే ఉన్నందున కేబినెట్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. అందుకే మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అనుమతి రావడం లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
ఇక ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీ పథకంతో పాటు విభజన సమస్యలు, రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీల సవరణ, ఆదాయ వనరుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వానాకాలం పంట ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఇక నిజానికి 2 నెలల సుదీర్ఘ విరామం అనంతరం కేబినెట్ సమావేశం కాబోతోంది. మార్చి 12న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 పక్కా ఇళ్లను కేటాయిస్తూ మొత్తం 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పాలనపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఎన్నికలు పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డితో సహా అధికార యంత్రాంగం తిరిగి పాలనా వ్యవహారాల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వానాకాలంలోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలి అనే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కేంద్ర జల వనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ 3 బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలు సిఫార్సు చేస్తూ గతంలో నివేదిక అందించింది. దీని ప్రకారం ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయడానికి 100 కోట్ల దాకా అవుతోంది అని లెక్కలు కట్టారు. అయితే నిధులు వెచ్చించినా మున్ముందు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినదు అని ఖచ్చితంగా చెప్పలేము అంటూ ఇచ్చిన నివేదికల నేపథ్యంలో తదుపరి ఏం చర్యలు చేపట్టాలి అనే దానిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మేడిగడ్డలో కుంగిన 7వ బ్లాకుకు చెందిన ఒక గేటును నీటిపారుదల శాఖ అధికారులు పైకెత్తారు. గత ఏడాది అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగగా అప్పటి నుంచి బ్లాక్లోని గేట్లన్నీ మూసే ఉంచారు. ఇక బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులకు 85 గేట్లు ఉన్నాయి. మిగిలిన అన్ని బ్లాకుల గేట్లను అప్పట్లోనే ఎత్తి నీటిని ఖాళీ చేశారు. 7వ బ్లాక్లోని గేట్లను ముట్టుకోలేదు. తాజాగా వానాకాలంలో మేడిగడ్డ గేట్లన్నీ ఎత్తి ఉంచాలి అని ఎన్టీఎస్ఏ నివేదిక ఇచ్చింది. దీంతో ఎస్సీ కరుణాకర్ ఆధ్వర్యంలో 7వ బ్లాక్లోని ఒక గేటును ఎత్తారు. ఇదే బ్లాక్లోని మిగతా గేట్లను సైతం వారం రోజుల్లో ఎత్తే అవకాశం ఉంది. బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక మేటలు తొలగింపును ముమ్మరం చేశారు. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. పెంపునకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూములు, భవనాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఎంత పెరుగుతుంది అనే విషయమై రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువలను 50 నుంచి 100% వరకు పెంచే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసాలను శాస్త్రీయంగా పరిశీలించి ఎంత శాతం పెంచాలి అన్న దానిపై ఒక అంచనాకు రానున్నారు. మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు భారీ వ్యత్యాసం ఉన్న చోట 100% మించి కూడా పెంచాలి అనే అభిప్రాయంతో అధికారులు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో 2021, 2022 సంవత్సరాల్లో వరుసగా 2 సార్లు భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచారు. ఆ తర్వాత 2023లో ఎన్నికల సంవత్సరం కావడంతో పెంచలేదు. 2021 జూలై 22న పెంచినప్పుడు 30 నుంచి 50% వరకు పెంపుదల ఉంది. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 1న పెంచినప్పుడు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో కూడా భూముల రిజిస్ట్రేషన్ ధరలు 100 నుంచి 150% మేర పెరిగాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రాష్ట్ర ఖజానాకు 2023-24లో సుమారు 15,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరిస్తే ఆదాయం మరో 2,000 కోట్ల వరకు పెంచుకోవచ్చు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదు అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై ఆమె ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయం సమంజసం కాదన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని ఆమె తెలిపారు. ఇది అర్థం కాని వారు కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలితల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ ఇచ్చిన రాజకీయ సమాధానం ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు ఇక బీజేపీ కనీసం ఆలోచన చేయలేదు అని కిషన్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తోంది అన్నారు విజయశాంతి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరం సక్రమంగా కృషి చేశారు. అయితే ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న కొందరు సిబ్బంది రిటర్నింగ్ అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. విధుల్లో పాల్గొన్న తమకు ఇచ్చే రెమ్యునరేషన్ లో కోతలు విధించారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరికీ ఒకే విధంగా ఇవ్వకుండా ఒకచోట ఒకలా రెమ్యునరేషన్ ఇచ్చారు అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల ఖర్చుల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ నిధుల్లో
భారీగా గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ కలెక్టర్లు ఆయా జిల్లాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. వీరిలో కొందరు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఇచ్చే భత్యాలలోనూ కోతలు విధించారు అని సిబ్బంది బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ సూచించిన విధంగా కాకుండా కోతలు విధించి భత్యాలు ఇచ్చారు అని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో తాము ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి విధులు నిర్వహించామని, అయినా తమకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్కులర్ ప్రకారం కాకుండా రిటర్నింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా కోతలు విధించారు అని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితి ఉంటుందని మండిపడుతున్నారు. మరోవైపు రిటర్నింగ్ అధికారుల ఖర్చులకు ఆడిటింగ్ లేకపోవడం వల్లనే ప్రజాధనం దుర్వినియోగానికి కారణమవుతుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, పోలీసులు ఆంక్షలు నెలకొన్నా సెంట్రల్ ఫోర్స్ నిఘా తీవ్రమైన మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మద్యం తయారీదారుల నుంచే మద్యం బాటిళ్లు వివిధ పార్టీల నేతలకు నేరుగా సరఫరా అయినట్లు సమాచారం. ఓట్ల పండుగ వేళ తెలంగాణలో లిక్కర్ విక్రయాలు జోరుగా సాగాయి. బీర్ల కోసం యువకులు బారులు తీరారు. ఒక పక్క ఎండలు తీవ్రంగా ఉండడం, మరోపక్క ఎన్నికల సందడి జోరు మీద ఉండడంతో బీరుపై యువత ఆసక్తి చూపించింది. ఇక ఏడాది కాలంలో జరిగే విక్రయాలకు తగ్గట్లు ఎన్నికల సమయంలో అమ్మకాలు సాగాయని ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నెల 9 నుంచి ఇంతవరకు పరిశీలిస్తే 3,850 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 38,66,000 కేసుల మద్యం బాటిళ్లు, 56,76,000 కేసుల బీర్లు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికలకు 3 రోజుల ముందు 50 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక ఈ ఏడాది బీర్ల అమ్మకాలు 20% పెరిగినట్లు తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. బీర్లపై చాలా మంది ఆసక్తి చూపడంతో వాటి విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీర్ల విక్రయాలు అధిక స్థాయిలో జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలియజేస్తుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు తలమానికంగా నిలిచిన కోహెడా పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మార్కెటింగ్, జౌళి, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ లభించనుంది. జూన్ 2 తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో డీఏ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ లభించింది అని టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతికి తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. జూలై తర్వాత మరో డీఏ కూడా కలిస్తే 5 అవుతాయి. ఇక ప్రభుత్వం తొలుత ఒక డీఏ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసింది అని శ్రీనివాసరావు తెలియజేశారు. ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలను పరిశీలించి ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరిస్తాము అని ప్రభుత్వం హామీ ఇచ్చింది అన్నారు. ఆర్థిక పరమైన అంశాల్లో పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ పెంపు, ఐఆర్, సప్లిమెంటరీ బిల్స్ పై అన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలియజేశారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో టీజీఓ ప్రతినిధులు సీఎస్ శాంతకుమారిని కలిసి 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రతి డిమాండ్కు సంబంధించి డీటెయిల్డ్ నోటు కూడా సమర్పించారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎస్ అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక దీనిపై స్పందించిన సీఎం ఉద్యోగుల వినతులను పరిశీలించాలి అని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆదేశించారు. తాజాగా టీజీఓ నాయకులతో చర్చించిన వేం నరేందర్ ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది అని వివరించారు. ఈ నేపథ్యంలో టీజీఓ నేతలు సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. రాజకీయ నేతల అండతో రెచ్చిపోతున్నారు. మధ్య తరహాకు చెందిన వైరా రిజర్వాయర్లో మట్టిని ప్రొక్లైనర్లతో తోడేసి సొమ్ము చేసుకుంటోంది. ఇక వైరా రిజర్వాయర్ ఆక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. రిజర్వాయర్లోని మట్టిని గత నెల రోజులుగా అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. అధికారులు చెల్లించడం లేదు. ఇక జిల్లాలోని అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి కొందరు దళారులు మట్టి దందా సాగిస్తున్నారు. మట్టి కోసం వైరా రిజర్వాయర్లో 20 అడుగుల లోతులో గుంతలను తవ్వుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులు తమ పొలాలకు మట్టిని తోలుకోవడానికి అనేక నిబంధనలు విధిస్తున్న నీటిపారుదల శాఖ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న చర్యలు తీసుకోవడం లేదు. తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వరుని సోదరిగా పూజలు అందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరను ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు.
మొదటి రోజు భక్తులు బైరాగి వేషధారణతో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. తాతయ్య గుంటలో వెలిసిన గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులంతా బైరాగి వేషంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. పాలెగాళ్ల అరాచకాలను అంతమొందించేందుకు ఉద్భవించిన దేవతగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలు అందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని తాతయ్య గుంటలో వెలిసిన గంగమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. 7 కొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ జాతరను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తున్నారు. 22వ తేదీన తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనం, ఇక చెంప నరికి కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఇక జాతర 3వ రోజులు భాగంగా భక్తులు తోటి వేషం ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగలి, అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వేపాకు మండలను కట్టుకుని సంచరిస్తే గంగమ్మ పరవశించి తమ కోరికలు తీరుస్తుంది అని భక్తుల విశ్వాసం. గంగమ్మ జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ మెరుగైన పనితీరు కనబరుస్తుంది అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోంది అని తెలిపారు. ఇక తమకు ప్లాన్ బి లేదని, అందుకే 400 సీట్లు గెలవాలి అనుకుంటున్నామని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకొచ్చేందుకే 400 కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ గెలవాలి అనుకుంటుంది అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు 400 సీట్లను గెలవాలనుకోవడం లేదు అన్నారు. గత 10 ఏళ్లుగా తమకు పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని మార్చుకోవాలనుకోలేదు అని స్పష్టం చేశారు. మెజారిటీని దుర్వినియోగం చేసిన చరిత్ర బీజేపీకి లేదన్న అమిత్ షా అది కాంగ్రెస్కే ఉంది అని సెటైర్లు వేశారు. అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని అమిత్ షా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాయ్బరేలీ ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తాను ఆదరించినట్లే తన కుమారుడు రాహుల్ గాంధీని కూడా అక్కున చేర్చుకోవాలి అని కోరారు. ఇక ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరు అని తెలిపారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియా గాంధీ రాయ్బరేలీలో ప్రసంగించారు. సోనియా గాంధీతో పాటు ఆయన కుమారుడు, రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక చాలా కాలం తర్వాత మీ మధ్యకు రాగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని సోనియా గాంధీ అన్నారు. ఎంపీగా మీకు సేవలు అందించే అవకాశం తనకు కలిగించారు. నా జీవితంలో ఎప్పటికీ దీన్ని మర్చిపోలేను. గత 100 ఏళ్లుగా ఈ గడ్డతో మా కుటుంబ అనుబంధం వేళ్లును కొని ఉంది. ఇక ఈ అనుబంధం గంగాజలంలా స్వచ్ఛమైనది. అవధ్, రాయ్బరేలీలో రైతుల ఆందోళనతో ఈ అనుబంధం మొదలైంది అని సోనియా గాంధీ తెలియజేశారు. రాయ్బరేలీ ప్రజలు, మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ద్వారా తాను నేర్చుకున్న పాఠాలే తన పిల్లలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి నేర్పాను అని చెప్పారు. రాయ్బరేలీ ప్రజలకు ఇందిరాగాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేది అని, ఆమె పనితీరును తాను చాలా దగ్గర నుంచి పరిశీలించాను అని, ఇక్కడి ప్రజలంటే ఆమెకు ఎనలేని అభిమానం ఉండేది అన్నారు. ఇక ఇందిరాగాంధీ నుంచి నేర్చుకున్న పాఠాలనే తాను తన పిల్లలకు చెప్పాను అని తెలిపారు. ఇక అందరినీ గౌరవించడం, బలహీనులను పరిరక్షించడం, ప్రజల హక్కులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడడం, ఎలాంటి భయాలకు తావివ్వకుండా వంటి పాఠాలు వారికి నేర్పాను అని చెప్పారు. ఇక రాయ్బరేలీ ప్రజల ప్రేమ కారణంగా తనకు ఒంటరిగా ఉన్నాను అనే భావన ఎప్పుడూ కలగలేదు అని సోనియా గాంధీ అన్నారు. తన కుమారుని కూడా మీ చేతుల్లో పెడుతున్నాను, అతన్ని ఆదరించండి అన్నారు. తనను ఎలా ఆదరించారో రాహుల్ను కూడా గుండెల్లో పెట్టుకోండి, ఆయన మీ ఆశలను వమ్ము చేయడు అంటూ సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల 4వ దశ పోలింగ్ లో దేశవ్యాప్తంగా 69.16% పోలింగ్ నమోదైంది. గత 3 దశల్లో జరిగిన ఎన్నికల కంటే 4వ దశలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13న దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ జరిగింది. 10 రాష్ట్రాలు జరిగిన పోలింగ్ తో పోలిస్తే అత్యధికంగా ఏపీలో 80.66% పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో ఒకే దశలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగడంతో అత్యధికంగా ఓటర్లు పాల్గొన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, విశాఖపట్నంలో అత్యల్పంగా 71.11% పోలింగ్ నమోదైంది. ఏపీ తర్వాత 2వ స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో 80.22% నమోదైంది. 4వ దశలో పురుష ఓటర్ల పోలింగ్ 69.58% ఉండగా మహిళల పోలింగ్ శాతం 68.73గా నమోదైనట్లు ఈసీ వివరించింది. ఇక 5వ దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. మొత్తం 49 పార్లమెంట్ స్థానాలతో సహా ఒడిశాలోని అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు.
వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పైన నటి రష్మిక ప్రయాణించారు. ఈ అటల్ సేతును కారులో నుంచి చూస్తూ దాని గురించి మాట్లాడుతున్న వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నామా అంటూ రష్మిక చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నావి ముంబై, గోవా, బెంగళూరు నుంచి ముంబై ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమై మౌలిక సదుపాయాల కారణంగా సులభతరమైనప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది అన్న రష్మిక, భారత్లో ఇది సాధ్యం కాదు పరిస్థితి లేదు అని అన్నారు. ఇక గత 10 ఏళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతి సాధించింది అని, ఈ వంతెన 7 ఏళ్లలో పూర్తయింది అన్నారు. ఇక ఈ 20 కిలోమీటర్ల అద్భుతం చూసినప్పుడు మాటలు రాలేదు అన్న రష్మిక, యువ భారతం అత్యంత వేగంగా తెలివిగా దూసుకువెళ్తోంది అన్నారు. రష్మిక వీడియో పైన ప్రధాని మోడీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతు అని నామకరణం చేశారు. దీన్ని ఈ ఏడాది జనవరిలో మోదీ ప్రారంభించారు. దేశంలోని పొడవైన వంతెన ఇది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్లోని నవాహా సేవాను కలుపుతూ 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. ఈ అటల్ సేతు మొత్తం పొడవు 22 కిలోమీటర్లు. అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంది. రానున్న 2 వారాల్లో దేశవ్యాప్తంగా ఓ మోస్తరు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది అని ఐఎండీ ఇటీవలే తెలియజేసింది. తుపాను వాతావరణ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక దీని ప్రభావంతో రానున్న 7 రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు స్వల్ప వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్ కు 2,315 క్యూసెక్ల వరద రాగా, అన్నారం బ్యారేజీకి 1000 క్యూసెక్లు, మేడిగడ్డకు 950 క్యూసెక్లు, తుపాకులగూడెం సమ్మక్క సాగర్ కు 300 క్యూసెక్లు, దుమ్మగూడెం సీతమ్మ సాగర్ కు 200 క్యూసెక్ల వరద వచ్చింది. కృష్ణా బేసిన్లోని నారాయణపూర్ ప్రాజెక్టుకు 2047 క్యూసెక్లు, జూరాలకు 2561 క్యూసెక్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు 934 క్యూసెక్లు, పులిచింతలకు 289 క్యూసెక్ల వరద వచ్చింది.